గారు నల్ల పొలం వెళ్ళొద్దు అలాగే పేషెంట్ గారు ఈ నెల మాత్రం పడింది కాయ 45,000 దాకా పడింది. లెక్కలు కట్ట సరిగ్గా చూసుకుంటున్నారా? చూసుకున్నాను పేషెంట్ గారు. కాయ రేట్ ఎలా పడ్డదండి నెల 8 రూపాయలు కట్టారండి. కాయ రేట్ అలా దిగిపోతుంది. అదే నాకేం అర్థం కావట్లేదండి పేషెంట్ గారు. గుమస్తా గారు ఈ రోజు మన ఇంటిలో ఏమన్నా గెల తెగినాయా? చంటిగడ వెళ్ళాడండి ఒకసారి కూరంతానా. చంటిగడ వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కోసం డబ్బులు అడిగాడు రాలేదేంట్రా? అటు చోట్లోకి పంపాను కదండి అనకొత్తడేమో. ఒకవేళ మధ్యాహ్నం లోపల రాలేదంటే సాయంత్రం ఇంటికి పంపించండి గుమస్తా గారు. అలాగే పేషెంట్ గారు. మోటార్ బిగించేసారా గుమస్తా గారు? బుస్సిగడ్డ రేపు పొద్దున్న బిగిద్దాం అన్నది. మధ్యాహ్నం నుంచి బిగించిలా చూడండి. ఒకసారి మోటార్ దగ్గరికి వెళ్ళొద్దాం రండి. మోటార్ ఇవాళ బిగించేలా చూడండి. చేయలేండిపోతున్నాయి కదా. అలాగే పేషెంట్ గారు. కొంచెం కూర్చుని వెళ్దాం ఆగనరా. అలాగే పేషెంట్ గారు. గుమస్తా గారు ఊర్లో విశేషాలు ఏంటండి? మీకు తెలియని విశేషాలు ఏమంటాయండి ప్రెసిడెంట్ గారు? ప్రెసిడెంట్ గారు ఇసుక ఫ్రీ అన్నారు కదండి. మన ఊళ్ళో ఏంటంటే తినవట్లేదు. ఇసుక ఫ్రీ అన్నారు కానీ ఫ్రీ అనే విధానం సరిగ్గా అమలు చేయలేదురా. ఇసుక లేక ఇల్లు కట్టుకునే వాళ్ళు బాధపడిపోతున్నారండి ప్రెసిడెంట్ గారు. అదేరా బాబు నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. గవర్నమెంట్ ఏమో తీసుకోమంటది, అధికారులు ఏమో తీసుకొనివ్వరు. ఎలా ప్రెసిడెంట్ గారు? మీరు ఏదో ఒకటి చేయాలి కదా. ఇవాళ ఆఫీసర్లతో మాట్లాడి పర్మిషన్ ఇమ్మని అడుగుతాను రా. ఇసుక లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. సరే నేను వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను రా. నడండి ఇంటికి వెళ్దాం ప్రెసిడెంట్ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. యారా చండి అంటికెళ్ళి ఈ రోజు ఏమాత్రం దిగినాయి? 250 అంటికెళ్ళి దిగినాయండి. ఫీజుకి డబ్బులు అడిగా రాలేదారా? ఇలా వస్తానండి, చాలా అర్జెంట్ అండి డబ్బులు. సాయంత్రం రా అయితే. అలాగేనండి ప్రెసిడెంట్ గారు. సరే భోజనానికి వెళ్దాం. అంజిబాబు మేడ్సెట్టి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.